హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి రామ్ చరణ్ను ఘోరంగా అవమానించిన సమంత అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో నిజమెంత అనేది తెలుసుకుందాం. తెలుగు స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న సమయంలో క్యూట్ బ్యూటీ సమంతకు మయోసైటిస్ వ్యాధి సోకింది. దీంతో చికిత్స తీసుకునేందుకు ఏడాది పాటు సినిమాలకు విరామం ప్రకటించింది. అప్పటి వరకు తాను ఒప్పుకున్న సినిమాలలో నటించేందుకు నిర్మాతల దగ్గర నుంచి తీసుకున్న అడ్వాన్స్ను అమౌంట్ను కూడా వెనక్కి తిరిగిచ్చేసింది. చికిత్స తీసుకుంటూనే విదేశాలు పర్యటించింది. ఎక్కడున్నప్పటికీ ఏం చేస్తున్నప్పటికీ తన వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ వచ్చింది. అయితే తిరిగి సినిమాలలో నటించాలని నిర్ణయించుకున్నప్పటికీ ఆఫర్లు రాలేదు. అయితే వచ్చిన వాటిని కూడా తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించబోతున్న చిత్రంలో హీరోయిన్గా ఆఫర్ వచ్చింది. అయితే ఈ ఆఫర్ను సమంత తిరస్కరించింది. తమిళ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఈ సినిమా చేయబోతున్నారు. దీనికి ముందుగా గేమ్ చేంజర్తో పాటు బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నాడు. రామ్ చరణ్ లాంటి గ్లోబల్ హీరో పక్కన ఆఫర్ వచ్చినప్పటికీ సమంత సినిమా చేరడంపై మెగా అభిమానులు సమంతపై మండిపడుతున్నారు. సంవత్సరం సమయం విరామం తీసుకుంటే కొంతమంది స్టార్ హీరోలు తనకు అవకాశం ఇవ్వలేదని, అందరూ తన వాళ్ళే అయినప్పటికీ సరైన సమయంలో తనకు ఆఫర్లు ఇవ్వకుండా అవమానించారనే భావనలో ఉన్న సమంత తెలుగు స్టార్ హీరోల సరసన నటించకూడదనే నిర్ణయాన్ని తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే రామ్ చరణ్ సరసన అవకాశం వచ్చినప్పటికీ సమంత ఆ మూవీని తిరస్కరించినట్టు భావిస్తున్నారు. అయితే ఇది రామ్ చరణ్ను ఘోరంగా అవమానించడమే అవుతుందంటూ రామ్ చరణ్ అభిమానులు సమంతకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో కామెంట్ పెడుతున్నారు.